వెల్కమ్ బ్యాక్ టు బ్లూప్రింట్ స్టడీ ఛానల్. ఏపీ టెట్ డిఎస్సి ఇంగ్లీష్ కంటెంట్ మీద ఇది థర్డ్ ప్రాక్టీస్ టెస్ట్. ఈ వీడియోలో మనం క్లాస్ 5 మీద ఎంసీక్యూస్ చేస్తున్నాం. ఈ వీడియో చూసే ముందు ఒకసారి టెక్స్ట్ బుక్ చదవటం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే సపోజ్ మనకి సింపుల్ ప్రెజెంట్తో ఫిల్ చేయండి అని 10 బ్లాంక్స్ ఇస్తే మనం ఓన్లీ 2 తీసుకుని ఈ వీడియోలో చేస్తాం. మిగతా అవన్నీ మనకి వీడియోలో కవర్ అవ్వదు. కాబట్టి పుస్తకం చదవటం అనేది ఇంపార్టెంట్ కాదు, ఇట్ ఈజ్ అ నెసెసిటీ. ఓకే, మొత్తం 10 సెంటెన్సెస్ ఎంసీక్యూస్ లాగా వేస్తే మాత్రం మనము ఇంకా కూడా క్లాస్ 3లోనే ఉండిపోయేవాళ్ళం. ఓకే, సో మీకు కాన్సెప్ట్ క్లారిటీ ఈ వీడియోలో వచ్చేస్తుంది. సో వీడియో చూసిన తర్వాత అయినా పుస్తకం చదవాలి, లేదా అంటే చదివిన తర్వాత ఈ వీడియో చూడాలి. కానీ టెక్స్ట్ బుక్ చదవటం అనేది మాత్రం ఇట్ ఈస్ అ ప్రయారిటీ, ఇట్ ఈస్ అ నెసెసిటీ. ఓకే, సో ఇందులో మనకి 30 క్వశ్చన్స్ ఉంటాయి. సో అన్నిటికంటే ఫస్ట్ క్వశ్చన్, ప్రతి క్వశ్చన్ తర్వాత 5 సెకండ్స్ గ్యాప్ ఇస్తాను. అప్పుడు మీకు ఆన్సర్ వస్తే డెఫినెట్లీ కామెంట్ బాక్స్లో ఆన్సర్ రాసి పార్టిసిపేట్ చేయండి. సో ఫస్ట్ క్వశ్చన్, అజయ్ రిసీవ్డ్ బుకే ఆన్ హిస్ బర్త్డే. ప్రీవియస్ వీడియోలో కూడా మనం బుకే గురించి చూసాం కదా. అజయ్ రిసీవ్డ్ బుకే ఆన్ హిస్ బర్త్డే. వాట్ డస్ ద కలెక్టివ్ నౌన్ బుకే మీన్ ఇన్ దిస్ సెంటెన్స్? బుకే అంటే ఏంటి? ఓకే, a garden of flowers, a single flower, a bunch of flowers, a type of flower. Collective noun bouquet ante 3, a bunch of flowers. Bouquet spelling BOUQUET and it is a collective noun. Second, she eagerly looked out of the window. Eagerly అన్నది అండర్లైన్ చేయడం మర్చిపోయాను. ఈగర్లీకి సినానిమ్తో మనం రీప్లేస్ చేయాలి. ఓకే, షీ ఈగర్లీ లుక్డ్ అవుట్ ఆఫ్ ద విండో. వాట్ బెస్ట్ ఫిట్స్ ద బ్లాంక్? రేర్లీ, లేజిలీ, హార్టిలీ, హ్యాపీలీ. షీ ఈగర్లీ లుక్డ్ అవుట్ ఆఫ్ ద విండో. ఆప్షన్ 3 ఈగర్లీకి సినానిమ్ హార్టిలీ. షీ ఈగర్లీ లుక్డ్ అవుట్ ఆఫ్ ద విండో. ఎవరైనా వస్తారు అంటే మనం ఆత్రంగా చూస్తూ ఉంటాం కదా, దాన్ని మనం ఈగర్లీ అని చెప్పి అంటాం. థర్డ్ వన్, ద వే టు ద స్కూల్ ఇస్ dash rocky and dash. The way to the school is dash rocky and dash. Fill in the blanks with the antonyms of broad and even. Narrow, smooth, wide, rough, thin, uneven, narrow, uneven. ఏమడుగుతున్నారు? ఈ బ్లాంక్స్లో బ్రాడ్, ఈవెన్ యొక్క యాంటనిమ్స్ అంటే ఆపోజిట్స్ ఫిల్ చేయమంటున్నారు. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ ద యాంటనిమ్స్ ఆఫ్ బ్రాడ్ అండ్ ఈవెన్. బ్రాడ్కి యాంటనిమ్ ఏంటి? బ్రాడ్కి యాంటనిమ్ ఇస్ నారో. ఓకే, ఈవెన్కి అన్ఈవెన్. ఓకే, ఆప్షన్ 4 ఈజ్ యువర్ ఆన్సర్. ఫోర్త్ వన్, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ ద కరెక్ట్ వర్డ్. The dash of our college is very approachable. One important dash of science is to question everything. Principle. ఒక ప్రిన్సిపల్ ఏమో మనము PRINC ప్రిన్సిపల్ అంటున్నాం. ప్రిన్సిపల్. ఓకే, రెండు సౌండ్ ఒకేలాగా ఉన్నాయి, స్పెల్లింగ్స్ వేరుగా ఉన్నాయి అంటే వీటిని మనము హోమోఫోన్స్ అని చెప్పి అంటాం. ఓకే, సో ద ప్రిన్సిపల్ ఆఫ్ అవర్ కాలేజ్ ఈజ్ వెరీ అప్రోచబుల్. వన్ ఇంపార్టెంట్ ప్రిన్సిపల్ ఆఫ్ సైన్స్ ఇస్ టు క్వశ్చన్ ఎవ్రీథింగ్. ఇది ఎక్కడొస్తుంది? ఇది ఎక్కడొస్తుంది? మనకి స్కూల్లో, కాలేజ్లో హెడ్ మినిస్ట్రెస్ ఆర్ ది హెడ్ మాస్టర్ ఇస్ ప్రిన్సిపాల్. ఓకే, PAL అని చెప్పి గుర్తుపెట్టుకోండి. సో ప్రిన్సిపల్ ఆఫ్ అవర్ కాలేజ్ ఇస్ వెరీ అప్రోచబుల్. వన్ ఇంపార్టెంట్ రూల్ అలాంటి వాటిని మనం ప్రిన్సిపల్ అని చెప్పి అంటాం. PRINCIPLE. ఓకే, సో ఆప్షన్ 3 ఇస్ ద ఆన్సర్. అప్రోచబుల్ అంటే మనం ఆయన అంటే భయపడి ఆయన దగ్గరికి వెళ్ళి ఏమి అడగకపోవటం అలా కాకుండా
ఆయన ఈజీగానే మనం యాక్సెస్ చేయొచ్చు అనమాట. అప్రోచబుల్ స్పెల్లింగ్ ఏంటి? APPROACH ఈజ్ అప్రోచ్. ABLE ఈజ్ అప్రోచబుల్. వాట్ డస్ ద ఫ్రేజ్ ఫేవర్ ఆఫ్ ఫార్చ్యూన్ మీన్? ఫేవర్ ఆఫ్ ఫార్చ్యూన్ అంటే ఏంటి? ఇది FAVOUR. ఓకే. వాట్ డస్ ద ఫ్రేజ్ ఫేవర్ ఆఫ్ ఫార్చ్యూన్ మీన్? హార్డ్ వర్క్ అండ్ డిటర్మినేషన్, misfortune and bad luck, a gift given by someone wealthy, luck or success. అదృష్టం. అదృష్టం కలిసొచ్చి ఎక్కడి నుంచైనా మనకి ఏమన్నా వస్తే దాన్ని మనం ఫేవర్ ఆఫ్ ఫార్చ్యూన్ అని చెప్పి అనొచ్చు. ఓకే. ఆప్షన్ 4 లక్ ఆర్ సక్సెస్. 6 ద కుకూ సాంగ్ వాజ్ ద మోస్ట్ ఎన్చాంటింగ్. The cuckoo song was the most enchanting. What does enchanting mean? Boring and dull, scary and frightening, charming, captivating, ordinary and simple. The cuckoo song was the most enchanting. Cuckoo song అంటే కోయిల్ పాట. కోయిల్ పాట సడన్గా మనకి వినిపించగానే ఏం చేస్తాం? మనం అటువైపు తిరిగి ఒక 5-6 సెకండ్ అటువైపే చూస్తూ వింటాం కదా. ఎందుకంటే ఆ సౌండ్, ఆ పాట అనేది మనకి చాలా బాగుందని చెప్పి అనిపిస్తుంది. ఇంకేది చూడకుండా అటువైపే వింటూ ఉంటాం. దాన్ని మనము క్యాప్టివేటింగ్ అని చెప్పి అంటాం. సో వాట్ డస్ ఎన్చాంటింగ్ మీన్? చార్మింగ్, క్యాప్టివేటింగ్. ఆప్షన్ 3 is the answer. Choose the correct spelling. రెండు చోట్ల ఇచ్చాను ఒకటే స్పెల్లింగ్. ఆప్షన్ 1, ఆప్షన్ 4 రెండు కరెక్టే. స్ప్లాషింగ్, స్ప్లాష్ అంటే సపోజ్ ఒక బకెట్లో నీళ్లు తీసుకుని అరిచేతులతో దాని మీద కొడితే ఏదైతే సౌండ్ వస్తుందో వాటర్ది, ది సౌండ్ మేడ్ బై సంథింగ్ స్ట్రైకింగ్ ఆన్ ద వాటర్, దాన్ని మనం స్ప్లాష్ అని చెప్పి అంటాం. ఐడెంటిఫై ద సెంటెన్స్ విత్ ద synonym of numerous. Identify the sentence with the synonym of numerous. Synonym of numerous ఈ సెంటెన్స్లో ఉండాలి. There are many stars in the night sky. There are a few stars in the night sky. There are numerous stars in the night sky. There are some stars in the night sky. ఈ 4 సెంటెన్స్లో న్యూమరస్ యొక్క సినానిమ్ ఎందులో ఉంది? న్యూమరస్ అంటే చాలా. ఓకే. అంటే మనం కౌంట్ కూడా చేయలేనంతమంది. మెనీ అంటే న్యూమరస్ అని చెప్పి అర్థం. ఆప్షన్ 1 దేర్ ఆర్ మెనీ స్టార్స్ ఇన్ ద నైట్ స్కై. చూస్ ద కరెక్ట్ కంపారిటివ్ డిగ్రీ ఆఫ్ సాడ్. కంపారిటివ్ డిగ్రీ అడిగారు అంటేనే ఇది అడ్జెక్టివ్ అని చెప్పి అర్థం. ఓకే. కంపారిటివ్ డిగ్రీ ఆఫ్ సాడ్ ఏది? సాడ్, సాడెస్ట్, సాడర్, సాడెస్ట్. మళ్ళీ ఇక్కడ రెండు సేమ్ ఇచ్చాను నేను. సాడ్, సాడర్ డబుల్ డి వస్తుంది. సాడెస్ట్ డబుల్ డి వస్తుంది. కంపారిటివ్ డిగ్రీ అంటే ఇది. ఆప్షన్ 3 is the answer. 10th, what does the phrase God helps those who help themselves mean? దీని అర్థం ఏంటి? God helps those who help themselves. 1, God will solve problems without any effort. 2, success comes to those who take action. 3, God helps only those who pray endlessly. 4, success comes without any hard work. God helps those who help themselves అంటే ముందు మనం ఒక యాక్షన్ తీసుకుంటే, ఒక ఫస్ట్ స్టెప్ మనం తీసుకుంటే ఇంకో స్టెప్ వేసేందుకు ఆయన హెల్ప్ చేయగలడు. అంతేగాని మనం ఏమీ చేయకుండా ఇంట్లో కూర్చుని ప్రే చేసినంత మాత్రాన దానివల్ల మన ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ అవ్వవు. ఓకే. సో గాడ్ హెల్ప్స్ దోస్ హూ హెల్ప్ దెమ్సెల్వ్స్ అంటే ఆప్షన్ 2, సక్సెస్ కమ్స్ టు దోస్ హూ టేక్ యాక్షన్. చూస్ ద కరెక్ట్ స్పెల్లింగ్.
మ్యాథ్స్లో మనం చూస్తాం కదా, ఫార్ములా. ఓకే, FORMULA, అది సింగులర్. ప్లూరల్ ఇస్ ఫార్ములే, FORMULAE. ఆప్షన్ 1 is the answer. 12. What do we mean by it takes many years of hard work to make an overnight success? It takes many years of hard work to make an overnight success. అంటే ఏంటి? Choose the correct explanation. First, success can happen instantly without effort. Hard work is unnecessary for success. It requires a lot of effort and time to achieve success. Success happens overnight with little effort. It takes many years of hard work to make an overnight success. అంటే ఏంటి? మనం చాలా ఏళ్ల నుంచి వినిపించని వాళ్ళ పేర్లు కూడా సడన్లీ ఎవరన్నా చాలా బాగా పైకొచ్చారని చెప్పి వింటాం కదా. లైక్ సపోజ్ పివి సింధు ఉంది. ఓ పివి సింధు, షీ వన్ దిస్, షీ ఇస్ దాట్ దిస్ అని చెప్పి అనుకుంటాం. కానీ తన సక్సెస్ జర్నీ ఎక్కడి నుంచే స్టార్ట్ చేసింది? తను ఫస్ట్ స్టాండర్డ్, సెకండ్ స్టాండర్డ్లోనో స్టార్ట్ చేసి ఉంటుంది. అక్కడి నుంచి స్టార్ట్ చేస్తే అది తను చాలా పెద్ద అయిన తర్వాత కాంపిటీషన్స్లో గెలిచినప్పుడు అప్పుడు మనకి తెలిసింది తను గెలిచినప్పుడు ఇలాంటి ఒక పర్సన్ ఉంది అని చెప్పి కదా. కానీ యాక్చువల్లీ ఇట్ వాస్ ఇయర్స్ ఆఫ్ హార్డ్ వర్క్. మనకి ఎప్పుడైతే తను అక్కడ గెలిచిందో అప్పుడు సడన్గా ఒక రోజులో మనకి ఓకే పివి సింధు అని ఒక అమ్మాయి ఉంది అన్నది తెలిసింది కదా. సో ఇట్ టేక్స్ మెనీ ఇయర్స్ ఆఫ్ హార్డ్ వర్క్ టు మేక్ ఎన్ ఓవర్ నైట్ సక్సెస్. అంటే ఆప్షన్ 3, ఇట్ రిక్వైర్స్ ఎ లాట్ ఆఫ్ ఎఫర్ట్ అండ్ టైమ్ టు అచీవ్ సక్సెస్. ఓవర్ నైట్ సక్సెస్ అనేది మనము ఎవరి పేరు విన్నా కూడా వాళ్ళు ఏదో 1 year బ్యాకే స్టార్ట్ చేసి ఇప్పుడు వచ్చేసారు అని చెప్పి అనుకోకూడదు. 13. Choose the correct synonym for fortune. Success, luck, hardship, opportunity. Fortune అంటే luck. 14. Choose the meaning of calipers. A device to measure the thickness of objects, a type of medical thermometer, a metal support for weak or injured legs, a tool used in construction for leveling surfaces. క్యాలిపర్స్ అంటే ఎవరికైతే నడవటంలో ప్రాబ్లం ఉంటుందో వాళ్ళ కోసం అని చెప్పి తయారు చేసే మెటల్ సపోర్ట్ ఫర్ వీక్ ఆర్ ఇంజర్డ్ లెగ్స్. ఆప్షన్ 3 ఇస్ ద ఆన్సర్. డివైస్ టు మెజర్ ద థిక్నెస్ ఆఫ్ ఆబ్జెక్ట్స్, ఇది మనము 9th స్టాండర్డ్లోనే ఇప్పుడు వర్నియర్ క్యాలిపర్స్ అని చెప్పి వాడేవాళ్ళం కదా అది. 15. చూస్ ద కరెక్ట్ సినానిమ్ ఫర్ బ్లిస్. సాడ్నెస్, బ్లిస్, హ్యాపీనెస్, యాంగ్విష్. Bliss, BLISS, దీని synonym is happiness. Happiness spelling is HAPPINESS. 16. The Los Angeles fire is a devastating disaster. మీరందరూ న్యూస్లో చూస్తూనే ఉంటారు. The Los Angeles fire is a devastating disaster. What does disaster mean? 1. An unexpected natural or man-made event causing great damage. 2. A minor problem with no significant impact. 3. A planned event with controlled outcomes. 4. A joyful celebration with no risks involved. డిజాస్టర్ అంటే ఎక్కడన్నా ఫైర్ అంటుకుంది, ఎర్త్క్వేక్ వచ్చింది, సునామీ వచ్చింది, దేనివల్ల అయితే అందరూ నష్టపోతారు దాన్ని మనం డిజాస్టర్ అని చెప్పి అంటాం. ఓకే, సో ఆప్షన్ 1 దాన్ని ఎవరు మనం ఎక్స్పెక్ట్ కూడా చేయాలి అలాంటిది వస్తుందని చెప్పి. అండ్ అన్ఎక్స్పెక్టెడ్ న్యాచురల్ ఆర్ మ్యాన్-మేడ్ ఈవెంట్ కాజింగ్ గ్రేట్ డ్యామేజ్, దాన్ని మనం డిజాస్టర్ అని చెప్పి అంటాం. 7th, choose the correct definition of etched. ETCHED. Okay, choose the correct definition of etched. Fix something permanently in, removed something temporarily, painted or colored vividly, changed something slightly. Etched అంటే ఏంటి?
యాక్చువల్ మీనింగ్ మనం చూస్తే సపోజ్ ఏదన్నా రాతిలో ఏమన్నా చెక్కితే ఏమవుతుంది, అది ఆ చెక్కినప్పుడు అది పర్మనెంట్గా ఉండిపోతుంది కదా. అలానే మనకు కూడా మన మెమరీలో చిన్నప్పటివి కొన్ని విషయాలు మాత్రం ఇప్పటికీ గుర్తుండిపోతాయి. డే బై డే ఏం జరిగింది అన్నది గుర్తుండదు, కానీ కొన్ని మాటలు కానీ కొన్ని అకేషన్స్ మనకి కళ్ళకు కట్టినట్టు ఇంకా అలానే ఉండిపోతాయి. దట్ మీన్స్ దే ఆర్ అన్ఫర్గెటబుల్. అలాంటి వాటిని మనము దే ఆర్ ఎచ్డ్ ఇన్ మై మెమరీ అని చెప్పి అంటాం. ఎలా అయితే రాతిలో చెక్కింది పోదో అలానే ఎచ్డ్ ఇన్ మై మెమరీ అని చెప్పి వాడతాం. ఇట్ ఫిక్సెస్ సంథింగ్ పర్మనెంట్లీ ఇన్ అని చెప్పి అర్థం. 18. చూస్ ద సెంటెన్స్ దట్ హ్యాస్ అ సినానిమ్ ఫర్ డెడికేటెడ్. ఈ 4 సెంటెన్సెస్లో దేంట్లో మనకి సినానిమ్ ఆఫ్ డెడికేటెడ్ కనిపిస్తుంది. అబ్దుల్ కలాం ఈజ్ అ టాలెంటెడ్ సైంటిస్ట్. అబుల్ కలాం ఈజ్ అన్ ambitious scientist. Abul Kalam is a hardworking scientist. Abul Kalam is a committed scientist. ఈ 4 డెడికేటెడ్ అన్న దాని సినానిమ్ ఎందులో కనిపిస్తుంది? డెడికేటెడ్కి సినానిమ్ ఇస్ కమిటెడ్. ఓకే, అబుల్ కలాం ఈజ్ అ కమిటెడ్ సైంటిస్ట్ ఈజ్ ద ఆన్సర్. కమిటెడ్ స్పెల్లింగ్ COMMITTED, committed. Choose the synonym for famous. చాలా పేరు. ఫేమస్ అంటే పాపులర్, చాలా పేరున్న వాళ్ళు. ఓకే, ఇలానే మనకి టెక్స్ట్ బుక్లో ఇంకా చాలా సినానిమ్స్ ఇచ్చారు. బ్లెస్ అంటే హ్యాపీనెస్, సక్సెస్ ఇస్ విక్టరీ, ఫార్చ్యూన్ అంటే లక్, అవార్డ్ అంటే ప్రైజ్, ఫేమస్ అంటే పాపులర్, టెంపర్ అంటే యాటిట్యూడ్, ఫస్ట్ అంటే బిగిన్. ఓకే, ఇప్పుడు ఇక్కడ నేను ఎన్ని MCQs చేశాను? బ్లెస్ మీద చేశాను, ఫార్చ్యూన్, ఓకే, ఫేమస్ కదా. సో మిగతావి లేవు కదా. సో మిగతా ఇలా మొత్తం మన వీడియోల్లో కూడా ఇలా మిగిలిపోయినా ఉంటాయి. అందుకని చెప్పి మనము టెక్స్ట్ బుక్ చదవటం అనేది చాలా ఇంపార్టెంట్. 20. Choose the word that forms its antonym by adding the prefix un. Choose the word that forms its antonym by adding the prefix un. Real, honest, clear, strong. అన్ అని వాడి యాంటనిమ్. యాక్చువల్లీ ఇక్కడ 2 ఉన్నాయి. ఓకే, అన్రియల్ అని కూడా అంటాం, ఇట్స్ వెరీ అన్క్లియర్ అని కూడా అంటాం. సో 2 మనకు వస్తే దిస్ ఇస్ డిజానెస్ట్, దీనికి ఆపోజిట్ ఏమో వీక్. సో ఇలా టెక్స్ట్ బుక్లో మనం చూస్తే రియల్, అన్రియల్, మిస్ఫార్చ్యూన్, ఫార్చ్యూన్, ఫస్ట్, లాస్ట్, ఎనిమీ, ఫ్రెండ్, ఫెయిల్యూర్, సక్సెస్, ఫర్గెట్, రిమెంబర్. 21. Choose the correct preposition from the sentence. So you have to identify which one is the preposition. The aeroplane is flying above the clouds. Aeroplane, clouds, flying above. Preposition అంటే ఏంటి? నౌన్కి మిగతా పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్కి ఎలా కనెక్ట్ అయి ఉంది అని చెప్పేది ప్రపోజిషన్. ఓకే, ద ఏరోప్లేన్ ఈజ్ ఫ్లయింగ్ అబౌవ్ ద క్లౌడ్స్. ఏరోప్లేన్ ఎక్కడుంది? క్లౌడ్స్ దీనికి పైన ఉంది కదా. సో అబౌవ్ ఈజ్ ద ప్రపోజిషన్. ఇదే సెంటెన్స్ని ఇంకోలాగా కూడా మిమ్మల్ని అడగచ్చు. చూస్ ద కరెక్ట్ ప్రపోజిషన్ ఆఫ్ మూమెంట్ టు ఫిల్ ఇన్ ద బ్లాంక్. ఓకే, ద ఏరోప్లేన్ ఈస్ ఫ్లయింగ్ డాష్ ద క్లౌడ్స్, అబౌవ్, ఇన్, ఆన్, బిసైడ్. అన్ని ప్రపోజిషన్సే. ఓకే, కానీ అబౌవ్ ద క్లౌడ్ అనేది ఇట్ ఈస్ అ ప్రపోజిషన్ ఆఫ్ మూమెంట్. ఇలానే ఇవన్నీ కూడా ప్రపోజిషన్ ఆఫ్ మూమెంట్స్. ద క్యాట్ జంప్డ్ ఓవర్ ద స్టూల్, ద ఎర్త్ ఈస్ రివాల్వింగ్ అరౌండ్ ద సన్, ద ట్రైన్ ఈస్ పాసింగ్ త్రూ ద టనల్, ద గర్ల్ ఈస్ వాకింగ్ అక్రాస్ ద రోడ్, దే ఆర్ గోయింగ్ టువర్డ్స్ ద బిల్డింగ్, దేర్ ఈస్ అ క్యాట్ బిట్వీన్ 2 tables. 23. Choose the correct tense for the sentence. Kalam likes to spend time with children. ఇది ఏ టెన్స్లో ఉంది? సింపుల్ ప్రెజెంట్, ప్రెజెంట్ కంటిన్యూస్, సింపుల్ పాస్ట్, ఫ్యూచర్. చూస్ ద కరెక్ట్ టెన్స్. ఏదైతే యాక్షన్ మనం రిపీట్ చేస్తామో లేదా హ్యాబిచువల్గా లేదా విచ్ హ్యాపెన్స్ రెగ్యులర్లీ దాన్ని మనము సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో రాస్తాం. కలాం లైక్స్ టు స్పెండ్ టైమ్ విత్ చిల్డ్రన్ అంటే ఏదో ఒక రోజు కాదు, ఇన్ జనరల్ హీ లైక్స్ స్పెండింగ్ టైమ్ విత్ చిల్డ్రన్. ఓకే, అందుకని సింపుల్ ప్రెజెంట్ తీసుకుంటాం. సింపుల్ ప్రెజెంట్ అన్నప్పుడు వర్బ్కి మనం ఎస్ యాడ్ చేస్తాం. 24th, fill in the blank with the
సింపుల్ పాస్ట్ టెన్స్. ఐ వన్స్ డాష్ విత్ డాక్టర్స్. వర్క్, వర్క్డ్, వర్కింగ్, వర్క్స్. పాస్ట్ టెన్స్ అన్నప్పుడు బేస్ వర్బ్ వర్క్ అన్నప్పుడు పాస్ట్ టెన్స్కి ఈడే యాడ్ చేస్తాం. వర్క్డ్, ఐ వన్స్ వర్క్డ్ అన్నప్పుడు అది సింపుల్ పాస్ట్ టెన్స్ అవుతుంది. 25 చూస్ ద కరెక్ట్ స్పెల్లింగ్ ఆఫ్ ఫేవర్. అంత బాగా ఇచ్చాను, స్పెల్లింగ్ కూడా ఇచ్చేసాం మీకు. FAVOUR. ఫేవర్ అంటే మనకి ఏదన్నా హెల్ప్ అలాంటివి చేస్తే దాన్ని ఫేవర్ అని చెప్పి అంటాం. 26 చూస్ ద కరెక్ట్ పార్ట్ ఆఫ్ స్పీచ్ ఫర్ ఫేవర్ ఇన్ బోత్ ద సెంటెన్సెస్. రెండు సెంటెన్సెస్లో ఫేవర్ ఉంది, ఏది నౌన్ ఏది వర్బ్. ఓకే, లేదా రెండు నౌన్సా రెండు వర్బ్సా. హీ డిడ్ మీ అ ఫేవర్ బై హెల్పింగ్ విత్ మై ప్రాజెక్ట్. ది జడ్జ్ ఫేవర్డ్ ద డిఫెండెంట్స్ ఆర్గ్యుమెంట్. ఇప్పుడు కూడా ఫస్ట్ వర్బ్ని ఐడెంటిఫై చేయడానికి మనం ట్రై చేయాలి. ఓకే, వర్బ్ అన్నప్పుడు టెన్స్ అన్నా కనిపిస్తుంది మనకి, లేదు అంటే ఇన్ఫినిటివ్ అన్నా కనిపిస్తుంది. సో ఇక్కడ మీరు చూస్తే ఈడీ కనిపిస్తుంది కదా, లైక్ వాక్, వాక్డ్. వాక్డ్ అంటే పాస్ట్ టెన్స్ కదా, అలానే ఫేవర్డ్ అనేది పాస్ట్ టెన్స్. టెన్స్ వచ్చింది అంటేనే దిస్ ఇస్ అ వర్బ్ అని చెప్పి అర్థం. ఓకే, ద జడ్జ్ ఫేవర్డ్ ద డిఫెండెంట్స్ ఆర్గ్యుమెంట్. హీ డిడ్ మీ అ ఫేవర్. అంటే ఏంటి? అంటే వన్ అని చెప్పి అర్థం. మనం 1 హ్యాపీనెస్, 2 హ్యాపీనెస్, 3 హ్యాపీనెస్ ఇలా రాయలేం కదా, యూ కాంట్ కౌంట్ హ్యాపీనెస్. కానీ కౌంటబుల్ నౌన్స్ని మాత్రం 1 2 3 4 అలా మనం కౌంట్ చేస్తాం కదా. అంటే 1 అని చెప్పి అర్థం. సో అన్నప్పుడు మీరు ఇది నౌన్ అని చెప్పి అర్థం చేసుకోవాలి. హీ డిడ్ మీ అ ఫేవర్ బై హెల్పింగ్ విత్ మై ప్రాజెక్ట్ అనేది నౌన్. ఫేవర్ అంటే హెల్ప్. ద జడ్జ్ ఫేవర్డ్ అంటే రెండు పార్టీస్లో ఒక వైపుని సపోర్ట్ చేశాడనమాట ఆయన. సో నౌన్ వర్బ్ అన్నప్పుడు ఆప్షన్ 1 ఇస్ ద ఆన్సర్. 27 చూస్ ద కరెక్ట్ సింపుల్ ప్రెజెంట్ అండ్ సింపుల్ పాస్ట్ ఫార్మ్స్ ఆఫ్ షో. షో అన్న బేస్ వర్బ్ని తీసుకుని ఇక్కడ మనం సింపుల్ ప్రెజెంట్తో ఫిల్ చేయాలి, ఇక్కడ మనం సింపుల్ పాస్ట్తో ఫిల్ చేయమంటున్నారు. ద టీచర్ డాష్ రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్. ద టీచర్ డాష్ రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్. సింపుల్ ప్రెజెంట్ అంటే ఎస్ యాడ్ చేయాలి, టీచర్ సింగులర్ కాబట్టి మనకి షోస్ అని చెప్పి వస్తుంది. ద టీచర్ షోస్ రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్. సింపుల్ పాస్ట్ అన్నప్పుడు షోడ్ అని చెప్పి వస్తుంది. ద టీచర్ షోడ్. ఓకే, షోస్ షోడ్ అన్నప్పుడు ఆప్షన్ 3 ఇస్ ద ఆన్సర్. 28 చూస్ ద కరెక్ట్లీ పంక్చుయేటెడ్ సెంటెన్స్. ఐ వాజ్ టాట్ ఇంగ్లీష్, సైన్స్, మ్యాథమెటిక్స్ అండ్ తమిళ్ బై ఆర్ టీచర్స్. ఆప్షన్ 4 కరెక్ట్. పంక్చుయేషన్లో ఐ క్యాపిటల్ లెటర్ వచ్చింది, స్టార్టింగ్ ఆఫ్ ద సెంటెన్స్, ఎండ్ ఆఫ్ ద సెంటెన్స్ పీరియడ్ వచ్చింది. ఇంగ్లీష్, సైన్స్, మ్యాథమెటిక్స్, తమిళ్ ఆర్ ప్రాపర్ నౌన్స్, అందుకని క్యాపిటల్ లెటర్ రాసాం. అన్నిటిని సెపరేట్ చేస్తూ మనకి ఒక కామా వచ్చింది. ఓకే, కామాని మనం ఎలా సెపరేట్ చేయాలి అన్నదానికి ఒక రూల్ ఉంది. ఓకే, కామా ఎక్కడ పెట్టాలి ఎక్కడ పెట్టకూడదు. ఒకటి ఫస్ట్ వన్ మనం చూస్తే ఐ బాట్ యాపిల్స్, ఆరెంజెస్, బనానాస్ అండ్ గ్రేప్స్. ఓకే, సో ఇలా మనం యాపిల్స్, ఆరెంజెస్, బనానాస్, గ్రేప్స్ అన్నీ ఒకే రకంగా ఒకే టైప్ ఆఫ్ ఐటమ్స్ కదా, అందుకని అండ్ కంటే ముందు మనం ఇక్కడ కామా అనేది పెట్టాలి. ఓకే, అదే రెండో సెంటెన్స్ చూడండి, ఐ బాట్ యాపిల్స్, ఆరెంజెస్, బనానాస్ అండ్ అ బంచ్ ఆఫ్ గ్రేప్స్ అన్నప్పుడు అండ్ కంటే ముందు మనం ఇక్కడ కామా పెట్టాం. ఓకే, సో ఇలా మనకి ఒకటే టైప్ ఆఫ్ ఐటమ్స్ని సెపరేట్ చేయాలి అన్నప్పుడు అండ్ ముందు మనము కామా పెట్టాం. కానీ ఇక్కడ రెండో సెంటెన్స్లో మీరు చూస్తే ఇవేమో యాపిల్స్, ఆరెంజెస్, బనానాస్ అని ఇక్కడ మనము కొంచెం తేడాగా ఉంది కదా, బంచ్ ఆఫ్ గ్రేప్స్ అని సెపరేట్ డిఫరెంట్ ఐటెం లాగా ఉంది కదా, అందుకని అండ్ కంటే ముందు మనము కామా పెట్టాలి. ఈ రూల్ అనేది పంక్చుయేషన్లో కామా గురించి చాలా ఇంపార్టెంట్. 29 ఐడెంటిఫై ద కరెక్ట్లీ పంక్చుయేటెడ్ సెంటెన్స్. శ్రీవిద్య ఆస్క్డ్, విల్ యూ గివ్ యువర్ పెన్సిల్? సెకండ్ వన్ ఇది డైరెక్ట్ టెన్స్లో ఉంది. శ్రీ విద్య ఈజ్ ప్రాపర్ నౌన్, అందుకని క్యాపిటల్ లెటర్స్. ఆస్క్డ్ తర్వాత కామా ఇచ్చాము. కొటేషన్స్లో మనం ఇక్కడ వి ఓపెన్ ద కోట్స్ అండ్ దెన్ లాస్ట్లో వి క్లోజ్ ద కోట్స్ కదా. సో విల్ యూ గివ్ యువర్ పెన్సిల్ అనేది క్వశ్చన్, అందుకని క్వశ్చన్ మార్క్ ఇచ్చాము.
కోట్స్ లోపల ఫస్ట్ వర్డ్ ఎప్పుడు కూడా క్యాపిటల్ లెటర్ వస్తుంది. శ్రీ విద్య ఆస్క్డ్, విల్ యూ గివ్ యువర్ పెన్సిల్? లాస్ట్ క్వశ్చన్, దిస్ ద లాస్ట్ వన్. టు ఎన్క్లోజ్ ది ఎగ్జాక్ట్ వర్డ్స్ ఆఫ్ a speaker, a quotation or sayings, we use dash. To enclose the exact words of a speaker, a quotation or sayings, we use apostrophes, commas, quotation marks, parentheses. ఎగ్జాక్ట్ వర్డ్స్ ఆఫ్ స్పీకర్ అంటే ఏంటి? డైరెక్ట్ స్పీచ్లో మనము ఏదైతే మనం మాట్లాడతామో డైలాగ్ అదనమాట. ఓకే, అలా మనము అలాంటివి లేదా కొటేషన్ కానీ సేయింగ్స్ వీటిని ఎన్క్లోజ్, ఓకే అంటే క్లోజ్ చేయటం అనమాట. ఎన్క్లోజ్ అంటే క్లోజ్ చేసినట్టు, దానికి మనము కొటేషన్ మార్క్స్ని వాడతాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.